ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. 146వ కీర్తన 6వ చరణము. దేవుడు ఎప్పటికీ పక్షపాతి కాడు, ఎప్పుడు మాట తప్పేవాడు అసలే కాదు. ఎప్పుడైతే నీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, దేని విషయంగా నీతో మాట్లాడి నీకు వాగ్దానం చేసి ఉన్నాడో, ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. మరి ఆ యొక్క వాగ్దానము అనేది కొన్నిసార్లు వెంటనే జరిగిపోవచ్చు, లేదంటే 1 నెల పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరము, కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. వాగ్దానము అనేది ఎంత విలువైనదంటే నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ముందు నీవు అర్హురాలుగా నీవు ఉన్నావా అనేది మనం ఆలోచించుకొని ఉన్నవారమై ఉండాలి. ఆనాడు ఆదాము మొదలుకొని మొత్తం బైబిల్లో ఎంతమంది అయితే దేవుని అనుసరించి ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేశాడు. అదే విధముగా చేసిన వాగ్దానాన్ని వారి జీవితంలో చక్కగా నెరవేర్చాడు, వారిని దేవుడు ఆశీర్వదించాడు. మోషేని మనం తీసుకుంటే ఐగుప్తీల దేశంలో నుంచి కనాను దేశాన్ని నడిపించడానికి, ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలే పట్టింది. ఎందుకనంటే ఇజ్రాయేలులు చేసినటువంటి తప్పులకు, దోషాలకు ప్రతిగా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి యొక్క వాగ్దానము వారి పట్ల నెరవేర్చాడు. మరి ఈ దినమున నీవు నేను మనందరము కూడా దేవుని యొక్క వాగ్దానమును పొందుకోవడానికి మరి నీ ప్రవర్తన ఎట్లా ఉంది? ఆ ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో అది ఎన్నటికీ ఆ వాగ్దానం నెరవేర్చడంలో దేవుడు మాట తప్పేవాడు కాదు. కనుక మనము దేవుని దూషించేవారుగా కాకుండా మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము మనం ఎందుకని తొందరగా పొందుకోలేకపోతున్నామంటే అది మన ప్రవర్తన, మనం చేసినటువంటి దోషములు బట్టి ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తనను నీవు సరిచేసుకొని దేవుణ్ణి అడిగి చూడు. నీ పట్ల ఉన్నటువంటి వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ బంగారు పాదములకు వందనములు దేవా. ఈ యొక్క ఉదయకాల దినమున ఈ సమయాన్ని మాకిచ్చి మీ యొక్క నామమును మీకును తండ్రి నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ప్రార్థించే భాగ్యాన్ని ఈ యొక్క ఉదయకాలమున ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రము దేవా. ఈ దినమున మేము కళ్ళు తెరిచి చూస్తున్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపను బట్టే యేసయ్యా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు అందించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క దిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి దేవా. మోషేకు తోడై ఉండినట్లు, యెహోషువకు తోడై ఉన్నట్లు దేవా, దావీదుకు తోడై ఉన్నట్లు, దానియేలుకు తోడై ఉన్నట్లు దేవా, మాకు కూడా మీ తోడు మాకు కావాలి తండ్రి. మీ మాట మాకు కావాలి తండ్రి. మీ యొక్క సన్నిధి మాకు కావాలి నాయన. అట్టి కృపను, సన్నిధిని, మాటను, వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి. నేను ఆకలి కొనిన వారికి ఆకలి తీర్చండి దేవా. ఈ దినమున ఎంతమంది నైనా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో వారి గర్భాలను తెరవండి. మూయబడిన గర్భం తెరబడును గాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్యా. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఎంతమంది దినంన వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నైనా. ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో ఆ కృంగిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తి నైనా మీ యొక్క సాక్షిగా ప్రతి ఒక్కరు జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. ఈ దినమున ఎంతమంది మీ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో ఆ వాగ్దానమును వారి పట్ల నెరవేర్చవయ్యా. సహాయం చేయండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. అనాథ బిడ్డలకు మీ ఆదరణ ప్రేమను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు
ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.